అందరికీ నమస్కారం అండి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. మార్గశిర శుక్ల షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు. లోక కంటకుడైన తారకాసురుని సంహరించాలనే దేవతల ఆశయ సిద్ధి కోసం జన్మించాడు సుబ్రహ్మణ్యుడు. ఆ బ్రహ్మ రాక్షసుని అంతమొందించిన బాలవీరుడు కుమారస్వామి. పరమశివుడు తేజస్సును అగ్నిదేవుడు, గంగాదేవి, భూమాత, కృత్తికలు భరించక ఉద్భవించిన వాడు సుబ్రహ్మణ్యుడు. అగ్ని వల్ల ఆగ్నేయుడుగా, గంగాదేవి వల్ల గంగేయుడుగా, కృత్తికల వల్ల కార్తికేయుడుగా, భూమాత వల్ల భౌమ్యుడిగా, పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు కనుక కుమారుడుగా, విశాఖుడుగా పిలువబడుతున్నాడు. 6 కృత్తికల క్షీరాన్ని 6 ముఖాలతో ఒకేసారి తాగునందున షణ్ముఖుడిగా స్తుతిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఓంకార స్వరూపుడు. తండ్రి పరమేశ్వరుడు ఓంకార తత్వరూపుడు. ఆ పరమశివుణ్ణి అదే ఓంకార తత్వాన్ని కులంకుశంగా తెలియజేసిన ప్రణవ స్వరూపుడు స్కందుడు. ఓంకారమే పరబ్రహ్మం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడే స్వామి జన్మించారని కొందరంటే వివాహితుడయ్యాడని కొందరు భావిస్తూ ఉంటారు. ఈ రోజున శ్రీవల్లి దేవసేన అమ్మవార్లతో స్వామికి కళ్యాణం నిర్వహిస్తారు. ఆ స్వామి మీద అపార భక్తితో కార్తికేయుడు, వేలాయుధుడు, పింగళుడు, దేవసేనాపతి, పళని, మురుగన్, గుహుడు, శరణుడు అలా ఆయన వివిధ పేర్లతో తమ పిల్లలకు నామకరణం చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైనది మంగళవారం. ఆయన నామాలలో మంగళుడు కూడా ఒకటి. నవగ్రహాల్లోని కుజుడు లేదా అంగారకుడు కూడా కుమారస్వామియే అని అంటారు. ధరణి గర్భ సంభూతం విద్యా కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం త్వం మంగళం ప్రణమామ్యహం అని స్తుతిస్తాం. మార్గశిర శుక్ల షష్ఠి నాడు కుమారస్వామిని ఆరాధిస్తే మనోశుద్ధి, శరీర శుద్ధి, ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక శుద్ధి కలిగి నిర్మలత్వం సిద్ధిస్తుందని, క్రమశిక్షణ, భక్తి తత్పరత చేకూరుతాయని, కాలసర్ప దోషం, రాహుకేతు గ్రహ దోషాలు తొలగిపోతాయని, వివాహానికి అవరోధాలు, సంతానం కలగకపోవడం లాంటి సమస్యల నుంచి పరిష్కారం, మనలో చెడు ప్రభావాలు ఏమైనా ఉంటే నశిస్తాయని, అశుభాలు తొలగి విజయం లభిస్తుందని అంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆ స్వామికి అభిషేకాలు, అర్చనలు విశేషంగా చేస్తారు. మయూర వాహనుడైన ఆ స్వామిని కొందరు సర్పరూపంలో అర్చిస్తారు. సర్ప మంత్రోపాసన చేస్తారు. ఈ ప్రత్యేక దినాన కుమారస్వామి వ్రతాన్ని ఆచరించిన, కథను విన్న వివాహం అవుతుందని, నాగప్రతిష్ఠ చేస్తే సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతారు. ఈ రోజున 5 బ్రహ్మచారులను కుమారస్వామి స్వరూపంగా భావించి అన్నదానం, వస్త్రదానం సమర్పించాలని అంటారు. 6 ముఖాలతో విరాజిల్లే విశిష్ట దేవుడు సుబ్రహ్మణ్యుడు. ఆ 6 ముఖాల దివ్యశక్తి సంపన్నులు. అవి కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలని ఆ 6 ప్రబోభాలను అరికట్టే మనల్ని మోక్షమనే సన్మార్గంలో నడిపిస్తారని, అంతేకాదు ఆ 6 ముఖాలు జ్ఞానం, వైరాగ్యం, బలం, శక్తి, కీర్తి, సంపదలకు సంకేతమని అష్టాదశ మహాపురాణాల్లో స్కాంద పురాణం ఒకటి. పరమేశ్వరుడు స్వయంగా తన కుమారుడైన స్కందునికి చెప్పడం వల్ల స్కాంద పురాణం అయింది. ఇది సమస్త విషయ పరిజ్ఞానానికి ఆధారం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అయిన లలితా సహస్రనామావళి పేర్కొంది. ఇచ్ఛాశక్తికి శ్రీవల్లిదేవి, క్రియాశక్తికి దేవసేన, జ్ఞానశక్తికి సుబ్రహ్మణ్యుడు ప్రతీకలని అంటారు. ఈ త్రిశక్తి రూపిణి ఆదిపరాశక్తి. శ్రీ వల్లి దేవసేనులతో కూడిన కుమారస్వామి త్రిశక్తి సంయుతుడని, సాక్షాత్తు పరాశక్తి సమానుడని, కుమారస్వామి విశ్వశ్రేయస్సు కోసం దేవతల సేనాదిగా నిలిచి లోక కంటకుడైన తారకాసుని సంహరించాడు. కనుక ఎంతో పవిత్ర కలిగిన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మార్గశిర మాసంలో చలిబాధ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పర్వదినాన ఉత్తరీయం, కంబలి, దుప్పట్లు మొదలైనవి దానం చేస్తూ ఉంటారు.
కనుక ఎంతో విశేషకరమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆ స్వామివారి గురించి తెలుసుకొని ఆ స్వామివారి కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమ శివాయ. ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః. గోవింద హరి గోవింద.